హలో, ఈరోజు మాకు ట్రావెలింగ్ మొత్తానికి సంబంధించి ప్యాకేజీ ఉంది కదా, దాంట్లో ఇచ్చినటువంటి రూమ్ చూపిస్తాను. ఇవి 2 బెడ్స్ వచ్చాయి అండ్ 3 స్టోరేజ్ బాక్సెస్ లెక్క అయితే ఇచ్చారు. అటు ఎలా ఉందో సేమ్ యాస్టీస్గా మీకు ఇటు అండ్ అటు కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కూర్చొని ప్రశాంతంగా అయితే 1 సెకండ్ నేను మా సంయుక్తకు పెట్టొద్దని కూడా చెప్పాను, అయినా అనుకుని పెట్టేసింది. ఇక ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా కూర్చొని చాయ్ కానీ వాటర్ కానీ తాగొచ్చు. ఇక్కడ మనం రెడీ అవ్వటం కోసం నాకు ఇది చాలా బాగా నచ్చింది. అద్దం పిచ్చి ఉంది కదా మనకి, సో ఖచ్చితంగా అలాగే తెలుసుగా అందుకనే. అండ్ ఇది వచ్చేసి కప్బోర్డ్స్ అనమాట. అండ్ ఇది వాష్రూమ్ అయితే అండి. సో ఇక్కడ మనకు ఒక డస్ట్బిన్ కూడా ఇచ్చారు. ఈ కప్బోర్డ్స్లో మనం స్టోర్ చేసుకోవచ్చు ఏవైనా సరే. కనిపిస్తుందా? యా, లగేజ్ అయితే బాగానే పట్టిద్ది. ఎవరైనా పెద్ద పెద్ద సూట్ కేసు తీసుకొని వచ్చినా కానీ. మీకు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళదే కనుక కావాలి అంటే కనుక కామెంట్ చేసేయండి, పర్సనల్గా అడిగినా చెప్తాను, ఒక వీడియో చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆ రూమ్ ఇచ్చారనమాట. మేము రావటం కొంచెం లేట్గా వచ్చాం కాబట్టి రూమ్ అన్నది అప్పుడే వెకేట్ చేశారంట. క్లీన్ చేయటం కోసం ఈ రూమ్లో మీరు రెడీ అవ్వండి, అది క్లీన్ చేయించిస్తాను అన్నారు. సో లగేజ్ అయితే దాంట్లో పెట్టుకోవాలి మనం ఇప్పుడు. సో ముందైతే కబ్బోర్డ్లు కాకుండా ఇక్కడ పెట్టేస్తా, డాడీ వచ్చాక సదిరేస్తాడు. మనం భోజనానికి వెళ్ళి మళ్ళీ అటు వెళ్ళాలి కాబట్టి గబక్కన అక్కడ పెట్టుకున్న తర్వాత వచ్చాక చూడవచ్చు. ఉంటే ఇది కూడా తిరుమల హోటల్, తిరుమల. కానీ నిజంగా మనం వెళ్ళిన హోటల్ అయితే లోకల్ మార్కెట్ ఏమంటారు దీన్ని? దేవరాజ మార్కెట్ అంటారా? ఓకే. క్లాక్ టవర్ దూరంగా కనిపించేది ఏం టెంపుల్ అండి? ఇది లోకల్ మార్కెట్, టెంపుల్, చిన్న టెంపుల్. ఓకే ఓకే, నార్మల్ టెంపుల్. ఇదంతా లోకల్ మార్కెట్ అంట. ఇది బెంగళూరులో ఎంజీ రోడ్ ఉంది కదా, అంతే. ఇది అర్సు రోడ్. ఇది ఓకే, ఇదంతా అర్సు రోడ్. ఇక్కడ క్యాచ్ ఉంది చూడండి. ఓకే, అది మైసూర్ కింగ్. అది మైసూర్ కింగ్. ఆయన మైసూర్ వచ్చి 75% కింగ్ ప్రాపర్టీ. మైసూర్ మహారాజా ప్రాపర్టీ. అందుకే అన్ని బిల్డింగ్స్ అంతా ఓల్డ్. ఈ మైసూర్ కింగ్ అయినా అది మెయిన్ టౌన్ హాల్. ఏంటండి? మెయిన్ టౌన్ హాల్. టౌన్ హాల్ అది. ఓకే, ఇదంతా టౌన్ హాల్. చూడండి, ఇది మైసూర్ ప్యాలెస్. అదే అంట మైసూర్ ప్యాలెస్. ఆయన కింగ్. ఇది బోర్డింగ్ రైడ్. ఇవన్నీ. ఇది క్లాక్ టవర్. మైసూర్ ప్యాలెస్ ఎదురుగానే క్లాక్ టవర్ ఉంది. అండ్ ఇటు వచ్చేసి మొత్తం కూడా ఓల్డ్ మోడల్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. చాలా బాగుంది అనమాట చూడటానికి. ఇలాంటి హోటల్ తీసుకుంటే మీకు మైసూర్ ప్యాలెస్ ఇవన్నీ కొంచెం దగ్గరలో ఉంటాయి అన్నమాట. విజిట్ చేయడానికి దేనికైనా. సుమంగలి. ఇవన్నీ హోటల్స్ అంట. మేము 2:30కి ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాము. ఇక ప్లాన్ చేయాలి. ఫుడ్ తినేస్తే గబక్కన ఇక డ్రైవర్ బ్రో ప్లాన్ కొంచెం చెప్తే దాని ప్రకారం మనం ఏమేమి చూడాలి ఏంటి అన్నది. మన రామ్ చరణ్ గారు కనిపించారు రావటంతోనే. పెద్ద మూవీ ఇక్కడ కూడా రిలీజ్ అయినట్టుంది. RRR అని చెప్తే మేమేమో తిరుమల అనుకున్నాం. ఇంటెలిజెంట్ గైస్. మనకి మెనూ కార్డ్ అయితే వచ్చింది. ట్రై చేసి చెప్తాను.
చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ. రేపు ఉంటే భారత్ ఏంటి అక్కడ ఏమైనా వర్క్ చేస్తున్నా అని మీరు డౌట్ పడతారు కదా, అలా చదువుతున్నాను నేను. సో అందుకోసం అనేసి ఇంకా చుట్టూ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఎలా వస్తున్నాయో అర్థమవుతుంది కదా. సో ఇవన్నిటిని కూడా మ్యూట్ చేయడానికి వాయిస్ అయితే మ్యూట్ చేశాను. పిల్లలు స్టార్టర్స్ తెప్పించుకుందామా అని అయితే అడిగారు. బట్ స్టార్టర్స్ అంటే కనుక మనకి వెజ్లో నాన్ వెజ్లో రెండిట్లో ఉన్నాయి, కానీ నేను ఇక్కడ ఎక్కువ పేమెంట్ చేయాలి అనుకోలేదు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఏవో ఒక స్నాక్స్ అని అవన్నీ తింటూ ఉంటారు. సాయంత్రానికి స్టమక్ అన్నది అప్సెట్ అవ్వచ్చు, లేదు నైట్ ఇబ్బంది అవ్వచ్చు. మనం తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు అన్నీ టేస్ట్ చేయటం ఓకే, కానీ లిమిట్లో ఉంటే చాలా మంచిది అనేసి. సో ఇక ఇక్కడ వచ్చేసి ఒక 2 బిర్యానీలు అయితే ఆర్డర్ పెట్టాను. 2 బిర్యానీ రైస్లు అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఎందుకంటే ఆ క్వాంటిటీ ఎలా వస్తుంది ఏంటని నేను పక్కన వేరే వాళ్ళు తెప్పించుకుంది చూశాను. నాకైతే క్వాంటిటీ చాలా తక్కువే అనిపించింది. కానీ ఇక్కడ రెస్టారెంట్ అన్నది ఫేమస్ అని చెప్పారు కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో అని కూడా తెలుసుకోవాలనుకున్నాను. సో 2 చికెన్ బిర్యానీలు, 2 బిర్యానీ రైస్ పాట్స్ అన్నమాట. ఇక వీళ్ళు వచ్చి అథెంటిక్గా చక్కగా అరిటాకులు అయితే వాష్ చేసేసారు. ఇక మేము కూడా కావాల్సిన 2 డ్రింక్స్ అయితే తెప్పించుకున్నాం, వాటర్ బాటిల్ తీసుకున్నాం అనమాట. ఇక మా వారు అండ్ సంయుక్త వచ్చేసేమో ఒక చికెన్ బిర్యానీ సర్వ్ చేసుకున్నారు ఇద్దరు. మనకు అక్కడ స్పెషల్గా సర్వ్ చేసే వాళ్ళు కూడా లేరనమాట, మనమే చేసుకోవచ్చు. అండ్ వాళ్ళని చేయమంటే చేస్తారేమో, మేము అడగలేదు రియాలిటీ చెప్పాలంటే. సో మేమే సర్వ్ చేసేసుకున్నాము. అండ్ పెరుగు చట్నీ కూడా ఎక్కడ పుల్లగా లేదు, టేస్ట్ అయితే బాగుంది రైస్లో తినడానికి. అండ్ చికెన్ సూప్ అయితే ఇచ్చారు, అది కూడా బాగుంది. కాస్ట్ విషయానికి కొంచెం పక్కన పెట్టేస్తే టేస్ట్ అయితే నిజంగా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉందన్నమాట టేస్ట్ అయితే. అండ్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే, ఆ బౌల్కి ఆ కాస్ట్కి అసలు సంబంధమే ఉండదు. కానీ టేస్ట్ విషయానికైతే కొంచెం ఓకే ఫీల్ అవ్వచ్చు అనమాట. అబ్బా మంచి రైస్ తిన్నాం కాబట్టి ఒక రూపాయి పోయినా అనుకుంటాం కదా కొన్నిసార్లు, అట్లయితే ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇక సంయుక్త మా వారు కూడా ఇక చికెన్ బిర్యానీ పెట్టుకొని అయితే తినేస్తున్నారు. అండ్ మాకు బిల్లులో వచ్చి ఒక చిన్న మిస్టేక్ ఆయన చేశారు. బట్ ఏ మిస్టేక్ చేసినా కానీ ఫన్నీగా చేస్తే బాగానే ఉంటుంది, కానీ సీరియస్గా ₹1 అనవసరంగా మనం ఇచ్చేయకూడదు. అందుకనే ఆయన బిల్లులో యాడ్ చేయన అమౌంట్ని కూడా చెప్పి యాడ్ చేయించుకొని పేమెంట్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి డ్రైవర్ బ్రోనే చెప్పాలి. అండ్ తర్వాత వచ్చేసి వెదర్ అయితే కూల్గా ఉందన్నమాట. ఓకే, ఆహా, ఇక్కడ చూడండి మేడం, రైట్ సైడ్. ఓకే ఓకే, ఇదే మైసూర్ ప్యాలెస్. మైసూర్ ప్యాలెస్ ఇంటికి ఇది ఏ రాజు గారు కట్టించింది బావా? మైసూర్ని రూల్ చేసింది కాదు. ఓ మమ్మీ కురబ్బండి. పాపం అనిపిస్తున్నారు నేను చూస్తుంటే. ఇక మమ్మల్ని ప్యాలెస్ దగ్గర అయితే దింపారనమాట. ఇక దింపినప్పుడు బ్రో అయితే కొన్ని విషయాలు చెప్పారు. ఫస్ట్ వన్ వచ్చి చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి, మీకు ఏదైనా కావాలి ఖచ్చితంగా అనుకుంటేనే తీసుకోండి, బార్గెనింగ్ స్కిల్స్ లేకపోతే కనుక మిమ్మల్ని మోసం చేస్తారు అని అయితే చెప్పారు. అందరూ ఉంటారని కాదు, కొంతమంది అలా ఉంటారని చెప్పారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే గుర్రపు బండ్లు ఉన్నాయో పిల్లలు సరదా పడుతున్నారని ఎక్కిస్తారు. వాళ్ళు కొంచెం దూరం వెళ్ళి ఫస్ట్ ఏమో మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి తక్కువ కాస్ట్ చెప్పి తర్వాత ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు, మీకు భాష రాదని కూడా ఇబ్బంది అవుతుంది అని అయితే ముందుగానే చెప్పారు. ఇక మనం ఇలా వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లోనే మనం టికెట్ తీసుకునే కౌంటర్ అయితే ఉంటుంది. పిల్లలు అయితే ఫొటోస్ దిగుతున్నారు, నేను టికెట్ తీసుకోవటానికి అయితే వచ్చాను. పెద్దవాళ్ళకి వచ్చి 150, పిల్లలకి వచ్చి ₹70. ఇక ప్యాలెస్ చుట్టూ ఇలా గోడ అయితే ఉంటుంది. ప్యాలెస్ ఉన్న ప్లేస్ వచ్చేసి మొత్తం 72 ఎకరాల్లో అయితే, సో ప్యాలెస్ మాత్రం 4 ఎకరాల్లో అయితే కట్టారు. చుట్టూ ఇలా గోడ అయితే ఉంది, గ్రీనరీ ఉంది, అండ్ పెద్ద పెద్ద చెట్లు కూడా చక్కగా ఉన్నాయన్నమాట. అండ్ దీని నిర్మాణం, ప్యాలెస్ నిర్మాణం చేసింది నల్వాడి కృష్ణరాజ వడియార్ అనమాట. 1897లో స్టార్ట్ చేస్తే 1912కి ఈ ప్యాలెస్ పూర్తయిందండి.
ఇక తర్వాత వచ్చేసి ఇప్పటికీ కూడా రాజు కుటుంబీకులు అన్న వాళ్ళు దీంట్లో ఉంటున్నారనమాట. మనకి 1:4 నిష్పత్తిలో చూడటానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ 3/4 మాత్రం వాళ్ళ కిందే ఇప్పటికీ కూడా ఉందన్నమాట. అండ్ ఇంటీరియర్ డిజైనర్ వచ్చేసేమో రాఘవుల నాయుడు గారండి. అండ్ తర్వాత చీఫ్ ఆర్కిటెక్ట్ వచ్చి హెన్రీ హెర్విన్ అన్నమాట. సో ఇక ప్లేసెస్ విషయానికి వస్తే నాకు తెలిసినవి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే మీకు చూపిస్తాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ చూసే ప్రదేశాలు ఏంటి అని చూడటంతో పాటుగా వాటి గురించి వీలైతే గనక కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని చూసేటప్పుడు ఆ ఫీల్ అన్నది మనకు ఉంటుంది. ఇక్కడ మా వారు చూపించే పైన గోపురాలు లాంటివి ఉన్నాయి కదా, అక్కడ వచ్చి మెటాలికల్ ఫ్లాగ్ ఒకటైతే ఉంటుందన్నమాట. 2.7 kgs లెక్క అయితే ఉంటుందండి. సో ఇక చుట్టూ కూడా చూడండి గ్రీనరీ, ఫొటోస్ దిగటానికి అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ లోపలికి చెప్పులు అయితే వేసుకొని వెళ్ళటానికి అలో లేదు. మనకి సంచులు అయితే ఇస్తారు. చెప్పులన్నీ ఇడిచి ఫ్యామిలీ మెంబర్స్ అందరివి కూడా ఒక సంచిలో వేసి వాళ్ళకి ఇస్తే మనకైతే టోకెన్ ఇస్తారనమాట. ఇక్కడ నేను సెల్లు పడేసాను. అదేం చాలా స్మూత్ గా ఉంది. మా వారి సెల్లు డామ్ను పడింది. పిల్లలేమో మమ్మల్ని అయితే తిడతావు మమ్మీ నువ్వైతే పడేసావు అన్నారు ఇమీడియట్ గా. నాకు ఏమనాలో అర్థం కాలేదన్నమాట. ఎరా మీరైతే పిల్లలు ఆ మాత్రం పట్టుకోలేరా అని చెప్పాను. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదో తెలియదు కానీ సో అప్పటికైతే బుకాయించాను అనమాట. లోపలికి వెళ్తున్నప్పుడే మనకి ఇలా షాప్ అయితే ఉంటుందండి. శారీస్ అండ్ శాండిల్ ఐటమ్స్, సోప్స్ ఉంటాయి. నేనేం తీసుకోలే. సో ఇక లోపలికి అయితే వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత మనకి టికెట్ అయితే చెక్ చేసి పంపిస్తారండి. ఇక అందరూ కూడా అటువైపు నుంచి కొంతమంది, ఇటువైపు నుంచి కొంతమంది వచ్చారు. ఎక్కడికక్కడ పకడ్బందీగా చాలా మంది పోలీసులు అయితే ఉన్నారనమాట. అండ్ ఇవన్నీ కూడా పాతకాలం యూజ్ చేసినటువంటి ఐటమ్స్, అంటే నాకు తెలిసి యుద్ధం టైంలో యూజ్ చేయటం కోసం ఉంచిన ఐటమ్స్ అయి ఉంటాయి ఇవైతే. అండ్ లోపలికి వచ్చిన తర్వాత అయితే జనాలు చాలా మంది కనిపిస్తున్నారు కదా. ఇక్కడ అంటే ఈ ప్యాలెస్ కట్టక ముందు ప్యాలెస్ ఎలా ఉండేది అన్నది ఒక చిన్న ఇదిగోండి వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇలా ఉండేదన్నమాట అప్పుడు ప్యాలెస్ అయితే. సో ఇక లోపల వచ్చేసి మీరు చూసే కొద్దీ ముందుకు నడుచుకుంటూ ఎంత బ్యూటిఫుల్గానో అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ ప్యాలెస్ మీకు కనిపించిన పక్కనే ఉంది చాముండేశ్వరి అమ్మగారి ఉత్సవ విగ్రహం అన్నమాట. సో ఆ విగ్రహానికి దసరా మూమెంట్లో అయితే చక్కగా ఉత్సవాలు అయితే జరుపుతారండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది వచ్చేసి ఇటాలియన్ మార్బుల్ నియో క్లాసికల్ స్టాచ్యూస్ అన్నమాట. బ్రిటిష్ వాళ్ళైతే రాజుగారికి గిఫ్ట్ కింద ఇచ్చారు. ఇది వీణా గణేష్ మండపం అన్నమాట. ఇది వచ్చేసి గ్లాస్ వర్క్ తో ఉంటుంది. ఇలాంటిదే జైపూర్లో కూడా ఒకటైతే ఉందని కొంచెం న్యూస్ అయితే ఉందన్నమాట. సో పక్కనే వచ్చేసి మనకి రాజస్థాన్ మార్బుల్స్ చాలా పురాతనమైన స్టాచ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా మీకు చూసే కొద్దీ మన చరిత్ర ఇంత బ్యూటిఫుల్గా ఉందా అని అనిపిస్తుంది. నేను చెప్పాను కదా రాజస్థాన్ మార్బుల్స్ అని, ఇవే అన్నమాట. అవి వచ్చేసి స్టాచ్యూస్. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే గనక, సో 1955లో అక్కడ ఊరు ప్రజలకి ఏనుగుల ద్వారా ఇబ్బంది కలుగుతుందని రాజుగారు ఒక 2 ఏనుగులను అయితే కంఠాన్ని తొలగించారనమాట. ఏవైతే ఏనుగు తలకాయలు ఉన్నాయో అవి ఇక్కడే ఉన్నాయండి. సో ఆ పక్క ఈ పక్క కూడా చక్కగా ఏనుగు తలకాయలను అయితే పెట్టారు. అవి రియల్ ఏనుగు తలకాయలంట. ఇదిగోండి చూస్తున్నారు కదా ఇప్పుడు అవే. మరి అవి అలా ఎలా ఉన్నాయి అక్క చెడిపోకుండా అంటే గనక ప్రతి సంవత్సరం వాటికైతే రసాయనాలని పూస్తూ ఉంటారంట. సో పైన మీరు చూస్తున్నది మొత్తం కూడా ఏదైతే ఉందో సీలింగ్ అన్నదనే చెప్తాను మీకు నేను. చాలా బాగుంది. అండ్ ఇలా ఒక రౌండ్ షేప్లో అయితే ఖాళీ ప్లేస్ ఉంది. దీన్ని ఏమంటారు అన్నది నాకు ఐడియా లేదు. సో ఇక్కడ చాలా తలుపులు, కిటికీలు చాలా కనిపించాయి. అండ్ మా వారు పిక్ తీయమంటే అక్కడ ఆయన్ని పిక్ తీసి అండ్ పిల్లల్ని కూడా కొన్ని ఫొటోస్ తీసి మేమైతే మెట్లు ఎక్కుంటూ పైకి వచ్చేసాము. ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అండి. వీటికి ఆయిల్ పెయింట్స్ అయితే వేశారు. ఒక 6 13 సంవత్సరాలు కష్టపడి 3D 2D
ఆయిల్ పెయింట్ అయితే వేశారనమాట. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి శాండ్లీ అన్నమాట. అండ్ చుట్టూ కూడా ఎన్నో రకాల పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి ఊహా చిత్రాలు అయితే కాదు, ఒరిజినల్ చిత్రాలకే వీళ్ళు ఆయిల్ పెయింట్ వేశారనమాట. ఎక్కువ సంవత్సరాలు అందంగా ఉంటాయి అని. 13 సంవత్సరాలు ఎలా వేశారండి బాబు, 6 అనిపించింది ఆ మాట వినటంతోనే నాకు. దీన్ని మనకి అష్టకోణాకృతి మండపం అని అంటారనమాట. సో అక్కడ చాలామంది ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. నేనైతే ఈ ఆయిల్ పెయింట్ ఇవన్నీ చూసి అసలు నేనైతే మంచిగా ఇదయిందనమాట. నాకు చాలా బాగా నచ్చాయండి. ఎందుకంటే ఆ మాట వినటంతోటే అంత కష్టపడి అన్ని సంవత్సరాలు అంత అందంగా తయారు చేశారా అనేసి. సో ఇదే అన్నమాట నేను చెప్పిన అష్టకోణాకృతి మండపము. ఇదంతా చుట్టూ కూడా క్యాస్ట్ ఐరనే ఉంటుందండి. తుప్పు పట్టని ఐరన్ అన్నమాట. ఇది మనకి చూడటానికి ఎలా ఉంటుందంటే టేకు దానిలా కనిపిస్తుంది, కానీ ఇది తుప్పు పట్టని ఐరన్తో అయితే చేశారంట. ఈ ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి కూడా చెప్పారు కానీ బట్ అవి నాకు ఐడియా లేదు. అంటే కొన్ని పేర్లు ఎక్కడెక్కడ వేరు ఏమంటారు స్టేట్స్ నుంచి కాదు, వేరు దేశాల నుంచి తెచ్చినాయి కాబట్టి కొన్ని ఐడియా లేవు పేర్లని వాళ్ళు చెప్పినవి నాకు. అండ్ ఇక్కడ చెప్పడానికి స్పెషల్గా ఎవరైనా ఉంటారా అక్క అంటే కొన్ని వీడియోస్లో చూసి మనం తెలుసుకుంటాం. అక్కడ వేరే వాళ్ళకి గైడ్లు ఏర్పరచుకుంటారు, వాళ్ళు చెప్తుంటే మనం విని తెలుసుకోవచ్చు అనమాట. ఇక లోపలికైతే వెళ్దాం. ఇక్కడ లోపల వచ్చేసి అసలుకి రాజు కుటుంబీకులు అందరూ కూడా లోపలైతే ఉంటారనమాట. సో వాళ్ళ ఉంటారు మీన్స్ వాళ్ళ యొక్క చిత్రాలు కొన్ని ఆయిల్ పెయింట్ వేసి ఉంటాయి, కొన్ని న్యాచురల్గా అలా ఉంటాయి. మొత్తం చిత్రాలు అయితే ఇక్కడ చక్కగా పొందుపరిచారనమాట. ఎక్కడ కూడా వాటిని టచ్ చేయడానికి వీలు లేకుండా అందరూ చక్కగా చూసుకుంటూ పోతున్నారు. ఎక్కడ టచ్ చేయటం అలా ఇచ్చేయటం అయితే ఏమీ లేదనమాట. సో ఇవన్నీ కూడా ఇన్విటేషన్కి వచ్చిన గిఫ్ట్లు ఉంటాయి చూసారా, అవన్నమాట. సో రాజుల ఫ్యామిలీకి వచ్చిన ఇన్విటేషన్స్ యొక్క గిఫ్ట్లు అనమాట ఇవన్నీ కూడా. సో బాక్సెస్ లెక్క ఉన్నాయి చూసారా, అంటే ఇలా మీకు రాజుగారు ఇన్విటేషన్ పంపించారని పంపిస్తారు కదా, అట్లయితే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా చాలా పెయింటింగ్స్ అండి. మీకు అసలు ఏదో ఇందాక చూపించిన 4 పెయింటింగ్సే అనుకుంటారేమో ఆయిల్ పెయింటింగ్స్, 13 సంవత్సరాలే కాదు, లోపల ఇంకా చాలా పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఇలా గోడలకి అయితే అరేంజ్ చేశారు. కొన్ని అయితే చాలా పెద్దవి ఉంటాయి అన్నమాట చూడటానికి. ఈ రాజుగారి కుటుంబీకులు వాళ్ళు యూజ్ చేసిన అద్దాలు, కూర్చోటానికి చైర్స్ అవన్నమాట వెండివి. కేరళ త్రిశూల ఉత్సవ మోడల్ అన్నమాట. వీటిని ఏనుగు దంతాలతో అయితే చేస్తారండి. సో ఇక్కడ కూడా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట, చక్కగా మీరు చూడవచ్చు. సో కొంతమంది రాజులు మన మైసూర్ రాజు గారికి అయితే గిఫ్ట్ కింద అయితే ఇచ్చారు.
ఇక్కడ అమ్మవారిని ఊరేగించేటటువంటి గోల్డెన్ అంబారి కూడా ఉంది. దసరా రోజుల్లో అయితే ఆ అంబారి మీద అయితే ఊరేగిస్తారనమాట. అండ్ తర్వాత వచ్చేసి మనం ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ కొన్ని అద్దాలు కూడా బయట మాకు కనిపిస్తూ ఉన్నాయి అక్కడక్కడ అయితే. ఇదిగో ఇక్కడ ఈ సిస్టర్ అయితే చూసుకుంటున్నారని మాకు కొంచెం అద్దం పిచ్చింది కాబట్టి మేము కూడా వెళ్ళామన్నమాట. ఫొటోస్ అయితే దిగాము. అండ్ తర్వాత పెద్ద అద్దం కాబట్టి మహల్ కూడా కొంచెం కనిపిస్తుంది చక్కగా చూడటానికి కూడా అనేసి బ్యాక్ కెమెరా ద్వారా అయితే వీడియో తీస్తున్నాను. సో వెయిటింగ్ అండి అక్కడ. మేము కొంచెం పక్క జరిగితే ఇంకొంతమంది ఫొటోస్ తీసుకోవటానికి అక్కడ రెడీగా అయితే వచ్చారనమాట. మీరు అనుకుంటారు పార్వతీకే అద్దాల పిచ్చి ఉంది అందరికీ లేదని, బట్ చాలా మందికి ఉందండి అద్దాల పిచ్చి అన్నది. ఇక్కడ వచ్చేసి ఇవి చూసారా రాతితోనే కట్టినటువంటివి అన్నమాట. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కిటికీలు అండ్ తలుపులు కూడా చాలా చాలా బాగున్నాయి. డిజైన్స్ కానీ అండ్ కట్టిన విధానం కానీ ఏదైనా సరే బయట నుంచి చూడటానికి ఇలా ఒకవైపు నుంచి ఉందన్నమాట. మొత్తం కూడా మబ్బు పట్టేసి అండ్ వ్యూ చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో రాజుగారు అనమాట ఈయనైతే. అండ్ వాళ్ళ మంత్రి గారు అనుకుంటా పక్కన ఉంది రాజుగారు. సో చైర్లో కూర్చొని అయితే ఉన్నారండి. అండ్ తర్వాత ఇటు మీరు పైకెక్కి వెళ్ళటానికి అయితే ఛాన్స్ లేదు. పక్కకైతే వస్తే మీకు ఇక్కడ ఒక ఆడియన్స్ హాల్ అనమాట. దీన్ని ఆడియన్స్ హాల్ అని అంటారంట. అసలు దీని డిజైన్ విషయానికి వస్తే కనుక నేను విన్న దాని ప్రకారం ఒకసారి దీని డిజైనర్ అయితే పిలిపించడం జరిగింది. ఆయన స్కెచెస్ అవేమి తెచ్చుకోలేదంట. డిజైన్ ఎలా గీయాలో ఏంటో అన్నది ఆయన ఎలా చెప్పాలో తెలియక సో భోజనం చేసే టైంలో పెరిగేసి దాని మీదే డిజైన్ గీసి చూపించారంట రాజుగారికి. సో ఇది నేను ఎక్కడో వీడియోలోనా ఎక్కడో విన్నానండి. చాలా బాగా అనిపించింది. మనకు వచ్చిన వృత్తిని వేరే వాళ్ళకి చూపించాలంటే మన దగ్గర టెక్నాలజీ అవసరం లేదు, ఎలాగైనా చూపించే ఇది ఉంటుంది అనేసి. ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ నాకు ఇది డోంట్ టచ్ అని ఉంది. ఓకే ఏంటిది అన్నది అర్థం కాలేదు. మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇక్కడ చాలా అమ్మవార్ల యొక్క ఫొటోస్ కూడా ఉన్నాయి. పైన మీరు చూసినట్లయితే కనుక రూపు వర్క్ అన్నది చాలా అద్భుతంగా ఉంది. 6 సంవత్సరాలకు ఒకసారి బంగారు పూత లాంటిది అయితే వేస్తారనమాట. సో మరి ఇంత ప్యాలెస్ ఇంతమంది తిరుగుతున్నప్పుడు కొద్దో గొప్ప కలర్ షేడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ వాటిని కొంచెం కలర్స్ వేసి ఇది చేస్తూ ఉంటారు కదా. ఇక బయట నుంచి చూడటానికి అయితే ఇలా లోపల నుంచి చూడటానికి బయటకైతే ఇలా ఉంటుందన్నమాట. సో ప్యాలెస్ అన్నది అండ్ లైట్స్ కూడా ఉన్నాయండి. నైట్ టైం ఆ లైటింగ్ ఎలా ఉంటుందో చూడాలని ఉందా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం పూట మీకైతే ప్యాలెస్ ఇలా ఉంటుందని చూపించుంటారు. బట్ ఈరోజు నేను మీకు నైట్ టైం ఎలా ఉంటుందో అన్నది కూడా చూపిస్తాను. ఇది వచ్చి ప్రైవేట్ దర్బార్ హాల్ అన్నమాట. దసరా టైంలో ఉత్సవాలు జరిగినప్పుడు ఏనుగు అంబారీలకి ఇలా రెడీ చేయటం కోసం అయితే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. సో అప్పుడు రెడీ చేసి మళ్ళీ లోపలైతే నీట్గా పెట్టడం అయితే జరుగుతుంది. ఇక ప్యాలెస్ బయటకు అయితే వచ్చిన తర్వాత మేమైతే చెప్పులు తీసుకున్నాం అనమాట. ఇక పైన ఇందాక నేను చెప్పాను కదా 2.7 kgsలో ఉంటుంది అనేసి ఫ్లాగు ఇక్కడే అన్నమాట. సో అండ్
మొత్తం కూడా జనాలతో నిండిపోయి ఉందండి. సో ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కాబట్టి జనాలు అయితే బాగా వస్తున్నారనమాట. అండ్ మన తెలుగు వాళ్ళు కూడా ఉంటున్నారు వీళ్ళల్లో, అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఉంటున్నారు. ఇంకా హ్యాపీ మూమెంట్ అదైతే నాకు. అండ్ ఈరోజు అయితే ఒక 5 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే మీట్ అయ్యాను. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ టెంపుల్స్ కూడా అక్కడక్కడైతే మనం బయటకు వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు కొన్ని టెంపుల్స్ అయితే చూడొచ్చు. చుట్టూ ఓపిక ఉండి తిరిగి చూస్తే కనుక టెంపుల్స్ కూడా మీకు కనిపిస్తాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక మేమైతే లోపలికి వెళ్ళలేదండి. మీకు నైట్ వ్యూ కూడా చూపించాలి కాబట్టి మేమైతే కొంచెం ఛాయ్ తాగొస్తే బెటర్ కదా, అందుకోసం అనేసి. ఇక ఇక్కడ వచ్చేసి పెద్దవాళ్ళు పిల్లలు అని లేరు, చాలామంది అయితే నాకు తెలిసి తెలుగు వాళ్ళు కూడా ఒక 20% ఉండుంటారు వీళ్ళల్లో. కొన్ని తినే ఐటమ్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి స్టాల్స్. మీరు కావాలంటే ఇక్కడ కొనుక్కొని అయినా తినొచ్చు, బట్ మేమైతే కొనుక్కొని అయితే తినలేదు. ఇందాక నేను చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడే అన్నమాట. సో ఫ్లాగ్ అన్నది ఉంది. అండ్ మేమైతే కాసేపు బయట అలా తిరిగిన తర్వాత మళ్ళీ నైట్ టైం అయితే చక్కగా ప్యాలెస్ దగ్గరకు వస్తున్నాను. నాకు తెలిసి ఏ యూట్యూబరు ఒకవేళ వెళ్ళినా కానీ ప్యాలెస్ నైట్ టైం చూపించలేదేమో అనుకుంటున్నాను. చూపిస్తే ఓకే, చూపిపోతే గనక సో ఈ యొక్క వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. మార్నింగ్ చూసినటువంటి వ్యూ నైట్ వచ్చేసరికి ఒక అద్భుతంలాగా కనిపించింది. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్లుందనమాట. నైట్ కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ని మీట్ అయ్యాను, చాలా హ్యాపీగా అనిపించింది. సారీ టు సే, ఎవరైతే నన్ను ప్యాలెస్ దగ్గర మీట్ అయ్యారో వాళ్ళతో ఒకవేళ నేను సరిగ్గా మాట్లాడకపోతే దయచేసి నన్ను క్షమించండి. నాకున్న భయాన్ని కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ టైం ఏ సబ్స్క్రైబర్ కనపడ్డా నాకు అదే పేరుకుంటుంది అనమాట. సో దయచేసి నా వైపు నుంచి ఆలోచించి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. బట్ మీరు ఒకసారి వచ్చి మాట్లాడిస్తే నా అంత హ్యాపీ పర్సన్ ఎవ్వరు ఉండరు తెలుసా. మీతో నేను ఒకవేళ సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు, కానీ మీరు వచ్చి కలిసి మాట్లాడిచ్చినందుకు నేనైతే లోపల గెంతులు వేసుకుంటాను. అంత ఇష్టం మీరంటే నాకు చెప్పాలంటే. ఈ పీచు మిఠాయి వైట్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. పొద్దున వచ్చినప్పటికంటే స్టాల్స్ నైట్ వచ్చినప్పటికి చాలా ఎక్కువైతే పెట్టేశారనమాట. ఇక లోపలికైతే వెళ్దాం. లోపలికైతే ఎంట్రీ ఫీజు అలాంటివి ఏమీ లేవండి, ధైర్యంగా మీరైతే వెళ్ళొచ్చు. బట్ కానీ మీకు ప్యాలెస్ లోపలికి ఎంట్రీ అయితే ఉండదు, బయట మొత్తం తిరిగి చక్కగా మీరు చూసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంత బాగా కనిపిస్తుంది బయటే అంటే ఇక ప్యాలెస్ చూస్తే అసలు మనం ఆగుతామా? అసలు ఒక మాదిరి కాదు, ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఒకవేళ కనుక మైసూర్ వెళ్తే మార్నింగ్ వ్యూ మొత్తం లోపల అదంతా కవర్ చేసేయండి. నైట్ వచ్చేసి ఖచ్చితంగా వీలైతే కనుక మీరు మైసూర్లో స్టే చేస్తుంటే ప్యాలెస్ దగ్గరికి వెళ్ళిపోండి. సో ఆ లైటింగ్ అదంతా మీ లైఫ్లో ఒక బెస్ట్ మెమరీగా ఉంటుంది. ఇక టెంపుల్ అవి కూడా ఉన్నాయి అన్నాను కదా, అవి కూడా చూడండి చక్కగా డెకరేషన్ చేసినట్లు ఇలా లైటింగ్ అయితే అరేంజ్ చేసి ఉంచారు. అన్నీ ఒకేసారి లైట్లు వేస్తారనుకుంటా. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి ప్యాలెస్. మార్నింగ్ చూసిన ప్యాలెస్ కంటే ఇప్పుడు ఎంత బాగుందో కదా. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే నిజంగా. మీకు ఎలా అనిపిస్తుంది? సో తప్పకుండా కామెంట్ చేయటం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తూ ఉన్నానన్నమాట, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. రోజు పెట్టమంటారా, వీడియోస్ రోజు పెట్టమంటారా? సో ఈ టూర్లో ఉన్న రోజులు అన్నది కామెంట్ చేసేయండి. షార్ట్స్ లాంగ్స్ అన్నీ చూడండి. బట్ ఇక్కడ ఈ ప్యాలెస్ వ్యూని ఎంత ఎంజాయ్ చేస్తున్నానో, బట్ ఒక పక్క నేను టెన్షన్గా ఉన్నాను. ఎందుకంటే నాకు వీడియోస్ కొన్ని మిస్ అయ్యాయి అనిపించింది, వాటిని వెతుకులాడుతూ ఉన్నానన్నమాట. మన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు కూడా నేను ఆ టెన్షన్లోనే ఉన్నాను నిజం చెప్పాలంటే. కానీ ఎక్కడ మిస్ అవ్వలేదు, కానీ నేనే కొంచెం అంతా టెన్షన్ పడ్డానండి. అండ్ ఆ లైటింగ్ అదంతా మీరు చూడవచ్చు ఎంత బాగుందో అన్నది. సో మేము మార్నింగ్ దిగినవి నైట్ దిగినవి పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో
మెమరీస్ అన్నవి చాలా స్పెషల్. నాకైతే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా మెమరీ ఫుల్ అయినప్పుడు డిలీట్ చేసేటప్పుడు కూడా ఇలా ఫొటోస్ యాడ్ చేసుకొని ఉంచుకుంటాను కాబట్టి సో వీడియోస్ చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఫొటోస్ కూడా వస్తూ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు మెమరీ కనుక లేకపోతే నా సలహా ఏంటంటే మీకు ప్రైవేట్లో పెట్టుకొనైనా ఇలా ఎడిట్ చేసుకొని యూట్యూబ్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే చక్కగా ఉంటాయేమో ఒకసారి ఆలోచించుకోండి. సో నాకెందుకు అనిపించిందంటే ఇలా నేను స్టోర్ చేసుకున్నట్లే కదా ఈ పిక్స్ అన్నిటినీ కూడా. సో అట్లే మీరు కూడా చేసుకోవచ్చు గానైతే చెప్తున్నాను. సో నెక్స్ట్ వీడియోని గెస్ చేయగలరా? గెస్ చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. సో మీరు పెట్టే కామెంట్లు ప్రతి ఒక్కటి చూస్తున్నాను. థ్యాంక్ యూ.